వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ రోజున దళితుల అభివృద్ధి అదానీ అంబానీ లాంటి దోపిడీ వర్గాలకు మరి కట్టబెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ వారసులుగా, భగత్ సింగ్ యొక్క ఆశయ సాధకులుగా ఇక్కడ ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా ఈ పాలక వర్గాల యొక్క చర్యలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలలో పాల్గొవాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక మోసపూరిత వాగ్దానాలతో మరి సూపర్ శిక్ష పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది. ఈ రోజున 10 నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి ఆ పథకాలను అమలు చేయటంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి అటు ఊసేయడం లేదు. మరి గత పాలకులు అప్పులు చేశారన్నారు. ఇవాళ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే 1,30,000 కోట్ల రూపాయలు మరి అప్పులు చూపిస్తా ఉన్నారు. మొన్నే బడ్జెట్ ప్రవేశపెట్టారు, రైతు భరోసా అన్నారు. దానికి మరి అతి తక్కువ నిధులు కేటాయించారు. దాన్ని మే నెల నుంచి అమలు చేస్తా ఉన్నారు. కానీ గతంలో ఇచ్చినటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఇవాళ తొలగించే పరిస్థితి. ఇవాళ మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మేము పెన్షన్లు ఇస్తున్నాం అని. కానీ ఆ పెన్షన్లు కూడా ఒక ధర నుంచి ఏరువేత మొదలైంది. గత నెలలోనే 30,000 మందికి పైగా పెన్షన్లు తొలగించారు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి యువకులారా ఆలోచించండి. మనకి టీడీపీ వైసీపీ అని కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అమరవీరుల యొక్క పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులుగా చేరి ఈ పాలకుల అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొవాలని, భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.